తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. నవంబర్ నెలలో చలిపులి పంజా విసరడం మొదలుపెట్టగా డిసెంబర్ మొత్తం గజగజలాడించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరి నెలలో చలి తీవ్రత మరింత పెరగనుందని వెల్లడించింది. గత 2-3 రోజుల నుంచి కాస్త చలి తగ్గినప్పటికీ మున్ముందు రోజుల్లో చలి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ ఉత్తర కోస్తా యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా రాయలసీమలో ఈశాన్య తూర్పు దిశలో చలి గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా యానం, దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో గురు శుక్రవారాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 2 రోజులు ఉత్తర కోస్తా యానం రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు మార్పు ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 3 రోజులు అక్కడక్కడ సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏపీలో మన్యం ప్రాంతాలను చలి గజగజ వణికిస్తుంది. పాడేరు జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచే ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తుంది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాల లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తుంది. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరులో 8, పాడేరులో 10, అరకు 11, చింతపల్లిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ పేర్కొనడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో జనవరి 1న బుధవారం వరకు సింగిల్ డిజిట్గా ఉన్న ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్కు చేరుకున్నాయి. కొంతమేర చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా మున్ముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, జనగాం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. ఈ పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నల్గొండ జిల్లా చిట్యాల, చౌటుప్పల మధ్యలో దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పొగమంచు కుమ్మేస్తుంది. హైవేపై హెవీ ఫాగ్ ఉండడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని జాగ్రత్తగా వెళ్తున్నారు. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు ప్రభావం తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల వేగం తగ్గించుకుని మెల్లగా వెళుతున్నారు.